శ్రీరామచంద్రుని మహాశోభయాత్రతో కడప నగరం జనసంద్రంగా మారింది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం అనంతరం ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు. మహాశోభయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కడప నగరంలో శ్రీరామచంద్రుని మహా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చి ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కడప నగరం ఎటు చూసినా కూడా తోరణాలతో, అలాగే భక్తిపరుల సంగీతాలతో, అలాగే వివిధ భజనలతో, వివిధ ఆకృతుల్లో రూపొందించిన కటౌట్లతో ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవ వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ శోభాయాత్రలో పాల్గొంటున్న మేయర్ సురేష్ బాబు అడిగి తెలుసుకుందాం, ఇక్కడ యాత్ర ఎలా సాగుతుంది అనేది. చెప్పండి, ప్రధానంగా యాత్ర ఎలా సాగుతుంది, ఈ యాత్ర యొక్క విశిష్టత ఏంటి? నిజంగా ముచ్చటగా 3వసారి ఈ శ్రీరామ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కడప నగరంలో, కడప జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా, శ్రీరామ భక్తులందరూ కూడా, హిందూ మత ప్రాంతవాదంలో కూడా ఈరోజు పాల్గొని ఈ యాత్రను దిగ్విజయం చేయడం జరుగుతుంది. ముచ్చటగా 3వసారి ఈరోజు అంగరంగ వైభవంగా కడప నగరంలో ప్రారంభమైన ఈ దీనికి మా నగరపాలక సంస్థ తర్వాత శానిటేషన్ అయితేనేమి, అలాగే లైటింగ్ విషయాలు అయితేనేమి ముందు రోజుల నుంచి ప్రణాళిక చేసుకుని ఎక్కువ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేయడం జరుగుతుంది. నిజంగా ఇక్కడికి అయోధ్య శ్రీరాముడు ఇక్కడికి తరలి వచ్చిన విధంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. అయోధ్య రాముని యొక్క నిర్మాణం పూర్తయిన సందర్భంగా అప్పటి నుండి ఇది 3వ సంవత్సరం. వరుసగా 3 సంవత్సరాలు ఖచ్చితంగా శోభయాత్ర జరుగుతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం హిందువులలో చైతన్యం తీసుకురావడం, హిందువులను సంఘటితం చేయడము, అయోధ్య రాముని యొక్క ఆయన యొక్క విశిష్టత, దానికోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క ఏదైతే చరిత్ర ఉందో దాన్ని మొత్తం ప్రజలకు తెలియజేయడం కోసము కడప నగరంలో ఉన్నటువంటి హిందువులందరినీ హిందూ సమ్మేళన ద్వారా ఏ విధంగా అయితే ప్రతి వాడవాడలో వాళ్ళని సంఘటితం చేస్తున్నామో, అదే విధంగా మొత్తం కడప జిల్లా అంతా సంఘటితం చేయడం కోసం ఈ శోభాయాత్ర జరుగుతోంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది. దీనికి కొన్ని వేల మంది జనాలు వచ్చి ఆ శ్రీరాముని దర్శించుకొని ఆయనకు నీరాజనం పలకడం జరుగుతోంది. యువతను సంఘటితం చేసి శ్రీరామచంద్రుని యొక్క విశిష్టతను తెలియజేసి ఆయన యొక్క పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని తెలియజేయడం కోసము ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. వారంతా కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటుండడం జరుగుతుంది. దీంతో పాటు కడప నగరంలోని పాఠశాలలన్నీ కూడా బంద్ పాటిస్తున్నారు. ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి విద్యార్థులు, యువకులు, మహిళలే కాకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా నగరం అంతా కూడా విద్యుత్ దీపాలతో, అలాగే తోరణాలతో, దీంతో పాటు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎక్కడ చూసినా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కార్యనిర్వాహకులు ఉన్నారు, అన్నది తెలిసిన పెద్ద చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యాత్ర ఎలా జరుగుతుంది? మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా కడపలో గత 3వ సంవత్సరం ఇది శ్రీరామ శోభాయాత్ర, శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భక్తిని పెంపొందించడానికి కోసము, హిందువుల ఐక్యత కోసము మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా భక్తిలో కొంత ముందుంటే మనుషులకి ఈ చెడు అలవాట్లు లేకుండా పోయి మంచి మార్గంలో నడుస్తారని, సమసమాజంలో వాళ్ళు మంచి దారిలో ప్రవర్తించి మన దేశానికి కూడా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. హిందువుల ఐక్యత కోసం చేస్తున్నాం. ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. జై శ్రీరామ్. ప్రజలను చెడు మార్గం నుంచి సన్మార్గంలో నడిపించేందుకు, రాష్ట్రము దేశమంతా సుభిక్షంగా ఉండేందుకు, హిందుత్వాన్ని చాటి చెప్పేందుకే తాము ఈ కార్యక్రమాన్ని చెప్తున్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా ఇటు చూస్తే శ్రీరామచంద్రుని
విగ్రహాన్ని మొత్తం కడప నగరం అంతా కూడా తీసుకువెళ్ళి అక్కడ ప్రదర్శన నిర్వహిస్తారు. దీంతో పెద్ద ఎత్తున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా అక్కడ ఎలాంటి చిన్న చిన్న గొడవలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నేతలతో కూడిన ఒక కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ సాగిస్తుంది. దీంతో ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా నుండి.